మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కోరుట్ల మెట్పల్లి రెండు మున్సిపాలిటీసు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పిన తప్పకుండా 2 మున్సిపాలిటీసు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలంతా కూడా సంతోషంగా, పట్టణ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని నిదర్శనం. ఇలా 2 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతం. ఓట్ల పరంగా చూస్తే మెట్పల్లిలో మాకు 8,743 ఓట్లు మాకు వచ్చినాయి. బీఆర్ఎస్కు 8,400 ఎంతో బీఆర్ఎస్కి వచ్చినాయి. 7,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. 7,000 ఓట్లు బీజేపీకి వచ్చిన వాళ్లకు 10 సీట్లు రావడం, మరి మాకు 6 సీట్లు, బీఆర్ఎస్కు 6 సీట్లు. కాకపోతే మా రెబల్స్ ఏదైతున్నారో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ 4 గెలిచి కూడా మరి వారు సొంత గూటికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మాకు 10 అయినాయి, బీజేపీకి 10 అయినాయి, బీఆర్ఎస్కి 6 ఉండే. మరి మేమందరం కూడా ఒక అవకాశం తీసుకున్నాం. తప్పకుండా ఎవరైనా మనకు అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పట్టణ అభివృద్ధి కోసం ఎవరన్నా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని మేము మా అభ్యర్థి లింబాద్రి గారిని తప్పకుండా మనం గెలిచేస్తాం, మీరైతే లోపట్టుకోండి అని చెప్పి, మరి వాళ్ళు 10 మేము 10 అయినప్పుడు కోరం ఉంటుంది కాబట్టి మరి ఒక సీరియస్గా మరి టాస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయన్న ఆలోచన ఉండే. హఠాత్తున బీఆర్ఎస్ వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో రావడం, వారి ఓట్లు వారు వేసుకున్నారు. మాకు అన్వయంగా మరి అవతల బీజేపీ పార్టీ వాళ్ళు ఒకరు మాకు మద్దతు తెలపడం జరిగింది. అది మేము కూడా ఊహించలే అనుకొని, ఎందుకంటే అందరూ వాళ్ళు 10 వచ్చిర్రు, మేము 10 వచ్చినాం. టాస్ అయితే మేము టాస్లో రిస్క్ తీసుకుందాం అనుకున్నాం. అప్పటికి